మామ R2 రీ రిలీజ్ ఆ పాటలు వాడడు, ఆ సీన్లు రీక్రియేట్ చేసుడు, ఓడైతే గోల్డ్ పీచ్ లోపల పట్టుకొని వచ్చిండు వేరే. ఇక ఆ పాటలు వాడడు, ఆ లిరిక్స్ కూడా ఒక్క లిరిక్ పోకుండా వాడతారు మామ. మొత్తం ఒక కాన్సర్ట్ లెక్క వేరే లెవెల్లో జరిగి ప్రతి ఒక్కడు వాడడే. అట్లా అడిక్ట్ అయిపోయినాం. అప్పట్లో పాటలు హైట్లు ఆ కథ తెలిసిందేనే, అంత అడిక్ట్ అయిపోయినాం. ఆ బీచ్ లో ఉరికే సీన్ రీక్రియేట్ చేసిర్రు, డాన్సులు ప్రతి ఒక్కరు డాన్స్ చేసుడు రీక్రియేట్లు వేరే జరిగినాయి. ఇక మై లవ్ ఇస్ గోన్ పాట గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఆ అల్లు అర్జున్ అన్న డాన్స్ కి ఆ గ్రేస్ కి వేరే లెవెల్ ఉంటది. ఆ సాంగ్ అయితే కల్ట్ క్లాసిక్ వేరే లెవెల్ మామ. ఇప్పటికి కూడా అడిక్ట్ అయి ఉంటాం ఆ పాటకు. ఆ పాట తెలియని తెలుగుడే లేదు, అంత లెవెల్లో హిట్ అయింది ఆ పాట. ఇప్పటికి కూడా ఉంటుంది. ఆ పాటనైతే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వాడుకుంటూనే ఉన్నారు మామ. ఒక్క కాడ కూడా ఆపలే, ఎంత లెవెల్ ఉంది. అప్పట్లో అర్థం కాక కానీ వేరే లెవెల్ కల్ట్ క్లాసిక్ మూవీ అది. మంచి ఆ లవ్ స్టోరీ కానీ ఆ ఫ్రెండ్షిప్ కానీ వేరే లెవెల్ ఉంటది. ఇగో ఇట్లా అయింది మామ R2 రిలీజ్, వేరే లెవెల్ అయింది. ఇంకా పోలీసులు బందోబస్తుకి వచ్చిరు మామ, అది ఘోరం. ఎప్పుడైనా పెద్ద పెద్ద మూవీలకు ఫస్ట్ రోజు ఇట్లా వస్తారు కదా, ఇది రీ రిలీజ్ కి వచ్చిరు. పుష్ప తర్వాత క్రేజ్ అట్లుంది అల్లు అర్జున్. అసలే ఫ్యాన్స్ వేరే, వాళ్ళ గురించి తెలిసిందేనే. డైరెక్ట్ సుదర్శన్ థియేటర్ కాడికి పోలీసులు వచ్చి ఉన్నారు. ఇట్లా రిలీజ్ జరిగింది. అయినా కూడా మనం లాగం చేయకుండా ఊకున్నారు. అన్ని ఆగం చేసిరు, కథ ఉన్న కొట్టిర్రు. ఇట్లా జరిగింది మా రిలీజ్. ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇక నెక్స్ట్ మన ఎన్టీఆర్ అన్న దేవరా అప్పుడే చెప్పిండు, మీరు కాలర్ ఎగరేసుకునే సినిమా తీసినా అన్నాడు. అట్లనే తీసిండు, అట్లనే కలెక్ట్ చేసిన కాలర్ ఎగరేసుకున్నారు ఫ్యాన్స్ ఆల్రెడీ. ఇప్పుడు అయితే మొన్న మ్యాడ్ సక్సెస్ మీట్ లా అట్లనే చెప్పిండు మామ, మీరు ఎగరేసుకున్న కాలర్ దించకుండా చేస్తా. ఇప్పుడు దేవరా 2 లేదని కొంతమంది అంటారు, అట్లా కాదు, దేవరా 2 పక్క ఉంటది. ఆ సినిమా అయితే ఇక మీరు ఎగరేసిన కాలర్ అట్లనే ఉంటది, దించకుండా చేస్తా. అట్లుంటదట ఆ స్టోరీ, ఆ కథ కానీ వేరే ఉంటదట. దేవరా 2 గురించి మంచిగా ఇంత లేపుతాండి కానీ ఎందుకో డ్రాగన్ మూవీ గురించి ఏం చెప్పలేదు మామ. మన ఎన్టీఆర్ అన్న నీల్ మామ ఏదో దాస్తారు, ఏదో సీక్రెట్ గా నడిపిస్తారు, టక్క చేస్తారు. చూసి ఒకసారి రిలీజ్ చేస్తారు, ఏదో గింప్లీసెస్ వేరే లెవెల్ ఉంటది. హైప్ జయ్యి అని ఎత్తారు డైరెక్ట్. అసలే నీల్ మామ ఎలివేషన్ లకు మన ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కి డైరెక్ట్ థియేటర్లలో లేస్తాయి సేవాలు. ఇక మన మ్యూజిక్ రవి బుసరా తెలిసిందే కదా, KGF ఏ రేంజ్ లో కొట్టిండు, సాలార్ ఏ రేంజ్ లో కొట్టిండు. ఈ ఎన్టీఆర్ అన్న లైనప్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఎత్తిన కాలర్ దించకుండా ఎత్తాడట ఫ్యాన్స్, అదైతే నేను హామీ ఇచ్చిండు. సరే మామ ఇట్లా రిలీజ్ అయిపోయింది, మన ఎన్టీఆర్ అన్న మ్యాడ్ లో ఇట్లా కాలర్ లేపింది, దించకుండా ఎత్తా అని చెప్పిండు. సరే మామ నేను ఇట్లా మీ ఫ్రెండ్ లెక్క మంచిగా మూవీస్ మనం ఫ్రెండ్స్ తోటి ఎట్లా మాట్లాడుకుంటాం గట్లా చెప్పినట్టు అయింది అనుకో, మీకు అనిపించింది అనుకో, సబ్స్క్రైబ్ కొట్టి సపోర్ట్ చేయండి మామ. నేను మీ ఫ్రెండ్ లెక్కనే ఎట్లా సినిమాల గురించి మాట్లాడుకుంటామో గట్లనే చెప్తాం అనేది చెప్పే విధానం చూస్తే ఏర్పడుతుంది. మీకు ఇట్లా నేను చెప్పే విధానం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కొట్టి సపోర్ట్ చేయండి మామ.